హలో, అందరూ ఆరోగ్యమే కదా? ఈ కోవిడ్ వ్యాధి వల్ల మన దేశమే వెనక్కి వెళ్తోంది. ఆల్రెడీ 10-15 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకా మన ప్రజలు బాధపడకుండా ఉండాలంటే మనం అందరం కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన దేశం ముఖ్యం కదా. అది ఓకే, అదొక పాయింట్ చెబుదాం అనుకున్నాను, జ్ఞాపకం వచ్చాడనగా. ఓకే, ఇవాళ మన సుడోకో మన సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. ఈరోజు నాకు ఒక అద్భుతమైన పజిల్ దొరికింది. అది మామూలుగానే సాల్వ్ చేస్తూ ఉంటా కదా, చూస్తే చాలా ఆశ్చర్యంగా కనపడింది అనమాట. సో ఇమ్మీడియట్గా మీకు అందరికీ చూపించుతామనే ఉద్దేశంతో ఈరోజు తీస్తున్నాను అనమాట ఈ వీడియో. చూడండి, మధ్య మధ్యలో మనం మాట్లాడుకుందాం ఏముంది. ఓకే, లెట్స్ గో టు ద పజిల్ నౌ ప్రాపర్. ఇది ముఖ్యమైన సంగతి. ఇది ఈజీ పజిల్, డిఫికల్ట్ పజిల్ ఐ డు నాట్ నో, రియల్ ఐ డు నాట్ నో దట్ ఇస్ అన్ ఈజీ పజిల్ ఆర్ డిఫికల్ట్ పజిల్. మీరు దీన్ని ముందుగా ఒక కాగితం మీద కాపీ చేసుకొని మీరు ట్రై చేయండి. ట్రై చేసి అది డిఫికల్ట్ పజిల్ ఈజీ పజిల్ మీరు జడ్జ్ చేయండి, నాకు చెప్పండి. మీ కామెంట్స్ పెట్టండి, ఈజీ పజిల్ డిఫికల్ట్ పజిల్. మీరు ట్రై చేసిన తర్వాత నా వీడియో చూడండి. చూస్తే దీనికి దానికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. దీంట్లో ఉండే ఈ సాల్వింగ్ మెథడ్లో ఉండే ట్రిక్స్ మీకు అర్థమవుతాయి. అద్భుతాలు, ట్రిక్స్ కాదు అద్భుతాలు అర్థమవుతాయి. ఓకే, లెట్స్ గో టు ద పజిల్ నౌ. సో ఇది మన పజిల్. సో దీంట్లో కొన్ని చిత్రమైన విషయాలు మీరు చూద్దాం మనము. ఓకే, ఫస్ట్ మన మెథడ్ అన్న కదా, ఆ విధంగా స్టార్ట్ చూద్దాం. చూడండి, ఈ టాప్ ఆర్డినల్ స్టెప్లో 4 2 సార్లు ఉంది. ఇక్కడ మనకు తెలియదు, క్రాస్ చెక్ లేదు. తర్వాత 5 కూడా 2 సార్లు ఉంది, కానీ ఎక్కడో మనకి తెలియదు. ఓకే, లీవ్ ఇట్. ఇంకేమున్నాయి? మిగతావన్నీ ఒక్కొక్కసారి ఉన్నాయి. ఓకే, బట్ ఫస్ట్ బ్యూటీ చూడండి. ఈ పజిల్లో ఫస్ట్ బ్యూటీ A3 చూడండి. A3 మాత్రం చూడండి. ఇక్కడ ఏ నంబర్ రావాలి? 1 రావచ్చా? రావచ్చు. 2 రాదు, 3 రాదు, 4 రాదు, 5 రాదు, 6 రాదు, 7 రాదు, 8 రాదు, 9 రాదు. అంటే 1 ఈజ్ ది ఓన్లీ వండర్ఫుల్ నంబర్ విచ్ కెన్ కమ్ హియర్. ఓకే, ఈ 1 ఇక్కడ రాయంగానే ఇటు చూసామంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ది ప్లేస్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఫర్ దిస్ ట్రిప్ అండ్ దిస్ ట్రిప్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం చూడండి. B3 చూడండి. B3లో ఏమొస్తుంది చూడండి. 1 రాదు, 2 3 రాదు, 4 రావచ్చు, 4 రాదు, 5 రాదు, 6 రావచ్చు, 7 రాదు, 8 రాదు, 9 రాదు. సో we get a 6 here. That's another wonder number. ఇంకా చూడండి తమాషా. ఇప్పుడు C3 చూడండి. ఈ C3లో ఏమవుతుంది చూడండి. ఇక్కడ 1 2 3 రావు, 4 రావచ్చు, 5 6 7 8 9 రావు. సో యూ గెట్ ఏ 4 హియర్. ఓకే, సో నా ఇప్పుడు ఇంకా ఇదే స్టెప్లో ఉన్నప్పుడు చూడండి. నా ఈ రో ఏలో 7 and 9 ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ రిపీట్ చేయలేము కదా. అదేవిధంగా ఇక్కడ 7 and 9 ఉన్నాయి కదా కింద కాలమ్ నెంబర్ 9లో, ఇక్కడ రిపీట్ చేయలేము కదా. అంటే వీ గెట్ ఎ పేర్ ఆఫ్ 7 and 9 హియర్. 7 9 7 9. ఈ 7 9 పేరు రాయంగానే మళ్ళీ ఈ స్టెప్ చూసామంటే 5 ఇక్కడికి ఒక ప్లేస్ దొరుకుతుంది. 5కి ఒక ప్లేస్ దొరుకుతుంది చూడండి. ఇక్కడ ప్లేస్ ఫర్ నెంబర్ 5 హియర్. ఓకే, సో నో ఇంకా తమాషా. ఇప్పుడు ఈ రో ఏలో 3 ఖాళీలు ఉన్నాయి, ఈ బాక్స్ 3లో 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలు దేనికి చూడండి. 2 3 8. ఇక్కడ కింద కానీ పక్కన కానీ ఇటు కానీ అటు కానీ 2 3 8 ఎక్కడ లేవు చూడండి. సో లెట్ us రైట్ దోస్ 2 3 8. టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు రాసేస్తే అయిపోతుంది. 2 3 8 కింద అక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. 2 3 8 2 3 8 2 3 8 ఇక్కడ కూడా ఎక్కడ లేదు. ఓకే, నో ఇప్పుడు ఈ బాక్స్ చూడండి. ఈ బాక్స్లో కూడా 3 ఖాళీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవి కూడా ఇప్పుడు ఫిలప్ చేద్దాము.
ఊరికే ఇక్కడ ఏం కావాలి మనకి 2 3 9 కావాలి మనకి. ఇక్కడ 3 ఉంది, సో 2 9 హియర్, 2 3 9 దేర్, ఇంకేం లేవు, 2 3 9 హియర్ ఆల్సో. ఓకే, నో ఇంకేమవుతుంది, అట్లా వదిలేద్దాం వాటి, లెట్ us లీవ్ ఇట్ దేర్ నౌ. ఈ స్టెప్స్ చూడండి, దీంట్లో ఏమీ రావు, నథింగ్. 1 ఒకటే ఉంది, 2 లేదు, 3 ఒకటే ఉంది, 4 ఒకటే ఉంది, 5 ఒకటే ఉంది, 6 ఒకటే ఉంది, 9 మాత్రం 2 ఉన్నాయి. 9 ఇక్కడ మనకు తెలియదు, ఓన్లీ ఒక్కడ 9 మాత్రం ఒక క్రాస్ చెక్ పైన ఉంది, ఇక్కడ మనకు తెలియదు. ఓకే, బట్ చూడండి ఈ స్ట్రిప్లో తమాషా ఏంటంటే ఈ బాక్స్లో 1 and 7 ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ 1 and 7 ఇక్కడ రిపీట్ కావు కదా. అదేవిధంగా కాలం నెంబర్ 6లో 1 and 7 ఇక్కడ ఉన్నాయి చూడండి కింద, అంటే ఈ 1 and 7 ఇక్కడ రిపీట్ కావు కదా. ఈ రో ఎఫ్ చూసినామంటే 1 and 7కి ఈ ఓన్లీ దీస్ 2 ప్లేసెస్ వీ గెట్ ఫర్ 1 and 7. రాసేస్తాను 1 and 7, 1 and 7. దెన్ ఈ 4 ప్లేసులు దేనికి, 4 ప్లేసుల కంటే ముందు చూడండి తమాషా ఏంటంటే we got a 4 here, we have got a 4 there, you got a 4 there. చక్కగా ఇక్కడ 4 రాసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ 3 ప్లేసులు దేనికి మనం డిసైడ్ చేసుకోవచ్చు కదా ఈజీగాను. 2 6 and 8 ఎగ్జాక్ట్లీ, యా మిగతా అన్నీ ఉన్నాయి. 2 6 and 8 ఇక్కడ 6 మాత్రం కనిపిస్తుంది, అందుకని 2 8, ఇక్కడ 2 6 8, ఇక్కడ కూడా 2 6 8, 2 6 8. ఓకే, నో ఆ స్ట్రిప్ ఇక్కడ ఇంకేమైనా అవుతుందా? ఎస్, సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్. చూడండి ఇక్కడ ఈ నెంబర్ 6 ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ ఈ 9లో రాదు కదా. ఈ కాలం మనం చూసినామంటే 6 ఇక్కడ ఒకటే ఒక ప్లేస్ ఇక్కడ దొరుకుతుంది. ఓకే, సో ఆ 6 అక్కడ రాగానే ఇటు చూడండి, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 6 అంటే ఏముంది ఏమవుతుంది, we get a place for number 6 at G1. 6 వచ్చిందా? ఓకే, నో వాట్ ఎల్స్, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ టు డూ? ఇప్పుడు మనం ఇంకా ఈ బాక్సెస్ మనం చూడలేదు అసలు, ఇవాళ ఇక్కడ తిరుగుతున్నాం కానీ బాక్సెస్ అసలు చూడలే. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ మనం చూసాము. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి, దీన్ని చూద్దాం. ఓకే, ఇవన్నీ ఇక్కడ కూడా 4 ఉన్నాయి, అది కూడా చూస్తాం. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. నౌ 1 ఈజ్ దేర్, 2 no other cross check, 3 nothing, 4 oh yes 4 there, 4 here అంటే we get a 4 here. then నెక్స్ట్ ఈ పైన 9 కనబడుతుంది, ఇక్కడ 9 కనబడుతుంది చూడండి, అంటే ఇక్కడ ఒక 9 వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ 3 ప్లేసులు ఇక్కడ ఖాళీ ఉన్నాయి ఈ బాక్స్లో. అవి దేనికి? 2 3 5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, అంటే 5 ఇక్కడ వస్తుంది. 3 ఇక్కడ ఉంది చూడండి, therefore we get a 3 there, ఇక్కడ 2. ఓకే, నౌ ఈ 3 ఇక్కడ రాయగానే ఈ పైన ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు కదా. చేసాము, చేస్తే దాని అర్థం చూడండి, బ్యూటీ ఏమంటే ఈ రో ఏలో చూసినామంటే 3 ఇక్కడ కట్ చేయడం వల్ల 3 ఇక్కడ కానీ ఇక్కడ కానీ మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ 3కి ఏం అవసరము, B9లో 3 ఎక్కడ అవసరం లేదు, కట్ చేసి, బికాజ్ ఇట్ హ్యాస్ టు బి హియర్ ఆర్ హియర్ ఓన్లీ. సో 3 హ్యాస్ నో బిజినెస్ దేర్. అది జ్ఞాపకం అవుతుంది, అది ఇంపార్టెంట్ పాయింట్, మనకి సందర్భం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ కాలం నెంబర్ 9 ఫిలప్ చేసి ఇచ్చినాము, 2 3 8 ఇక్కడ కూడా, కానీ 2 కానీ 3 కానీ 8 కానీ ఇక్కడ లేవు. So let us write 3 numbers there, 2 3 8. Okay, done. Now let us go row by row. చూద్దాము. Now row J చూడండి, there are 3 vacancies now.
1 2 3 4 are there, 5 8 and 9 are required. ఇక్కడ 9 ఉంది కనుక ఇక్కడ 5 and 8 రాస్తాను. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 5 and 9 రాస్తాను. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 8 and 9. ఓకే, ఈ మిడిల్ హారిజాంటల్ స్టెప్లో ఇందాక మనం 4 రాసాము, ఇక్కడ 4 రాసాము. సో ఈ బాక్స్ చూస్తే 4 ఇక్కడ కానీ రావాలి కదా. ఈ పైన క్రాస్ చెక్ ఉంది కదా, అంటే ఇక్కడ మనకి 4 వస్తుంది. ఈ 4 రావడం వల్ల ఈ రో హెచ్ మళ్ళీ చూస్తే మనకి ఇంకో తమాషా దొరుకుతుంది అనమాట. ఓకే, లెట్ us see what that తమాషా ఇస్. ఇప్పుడు దీనికి ఏం కావాలనుకున్నాం మనము? 1 2 3 4 5 7 కావాలనుకున్నాము. 3 4 7 పైన ఉంటే ఇక్కడ 5 రావాలి కదా. క్లియర్? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక ముఖ్యమైన ట్రిక్ అన్నమాట. ఈ నెంబర్ 5 ఇక్కడ రాస్తాం కదా, దీనికి ఒక పేరు ఈ మధ్యనే పెట్టాను, బ్లూ లైన్ ట్రిక్ అని పెట్టాను అనమాట. అంటే ఇది ఒక రోకి ఒక కాలంకి సంబంధించిన ట్రిక్ మాత్రమే. దీంట్లో ఇప్పుడు మనం చూసాం కదా, ఈ రోలో 4 ఖాళీల్లోనూ 3 నెంబర్లు ఈ కాలంలో దొరకడం వల్ల దీనికి ఎక్స్క్లూజివ్ ప్లేస్ ఒకటి దొరికిందనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ బ్లూ లైన్ ట్రిక్. దీనికి ముందు మీకు తెలుసు, జ్ఞాపకం ఉంటుంది, 2/3 ట్రిక్ అని కూడా పెట్టాం మనం. ఆ 2/3 ట్రిక్ ఏంటంటే, అది మళ్ళీ చెప్తాను, ఒక బాక్స్లో కానీ ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ ఏమైనా 3 ఖాళీలు ఉంటే ఆ 3 ఖాళీల 3 నెంబర్లకి 3 ఖాళీలు 3 నెంబర్లకి ఉంటే దాంట్లో ఏదైనా ఒక గడిలో 2 నెంబర్లు రాకపోతే 3వ నెంబర్కి అది ఫిక్స్ అవుతుంది అనమాట. దట్ ఈస్ 2/3 ట్రిక్. ఇది బ్లూ లైన్ ట్రిక్, జ్ఞాపకం ఉంచుకోండి ఇది. ఓకే, తర్వాత ఈ బ్లూ లైన్ ట్రిక్కి ఈ 1 6 4 ఎట్లా వచ్చాయి, దీనికి సంబంధం లేదు. ఇవి సోల్ క్లైమెంట్స్. మనం 4 పక్కలా చూస్తే కానీ ఆ 3 నెంబర్లు మనకు దొరకలేదు. ఈ బ్లూ లైన్ ట్రిక్ ఏంటంటే ఒక కాలము ఒక రో మాత్రమే చూడాలి. ఓకే, జ్ఞాపకం ఉంచుకోండి. ఇంక మనం వీల్ ప్రొసీడ్ ఫర్దర్. ఈ 5 రాస్తే ఇక్కడ 5 వస్తుంది చూడండి, ఇక్కడ 5 దేర్ 5 దేర్, ఇక్కడ 5 వచ్చేస్తుంది. అలా ఉండండి. అది ఇక్కడ 5 రాస్తే ఈ కింద ఏమవుతుంది చూడండి, దిస్ ఈజ్ 9. ఈ పక్కని 8. ఈ రో జే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 ప్లేసులు దేనికన్నా చేయవచ్చు అన్నమాట. లెట్స్ హ్యావ్ ఎ లుక్. 1 ఇక్కడ ఉంది, 1 అక్కడ ఉంటే ఇక్కడ 1 దేర్. ఈ 1 రాయంగానే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది 7. ఈ 7 ఇక్కడ రాస్తే అది కట్ చేసుకుందాం అనదర్ పేర్, ఇట్ ఈస్ 1. ఓకే, ఇప్పుడు ఈ 2 ప్లేసులు దేనికి? 1 2 3 4 and 7. 4 అక్కడ కనపడుతోంది, 7 అక్కడ కనపడుతోంది. ఎక్స్చేంజ్. ఈ 4 ఎక్కడ పక్కన ఉంది కదా, అందుకని ఇక్కడ 4 రాస్తాము, ఇక్కడ 7 రాస్తాం. సరిపోయింది కదా. 4 4 4 4. ఐ థింక్ ది స్టోరీ ఆఫ్ 4 ఈజ్ ఓవర్ ఫర్ దిస్ పజల్. యా, ఇప్పుడు ఈ బాక్స్ మనం ట్యాకిల్ చేద్దాం. ఓకే, చూడండి, ఈ రో హెచ్లో ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి. అవి దేనికి? 1 2 3 and 7. 7 పైన ఉంది, అందుకని ఇక్కడ 7 రాసుకోవచ్చు కదా మనము. దీనికి ఇక్కడ ఏం కావాలి మనకి? నెంబర్ 3. ఓకే, ఇప్పుడు ఈ 2 ప్లేసులు దేనికి? రో జీ దేనికి? క్లియర్లీ 2 and 8. 2 and 8. 2 and 8. ఆగండి, స్టాప్. మీకు ఇంతకుముందు వీడియోస్లో మీరు చూశారు కదా, ఆడ్ సీ ట్రిక్ అనేది చూశారు కదా మీరు ఇంతకుముందు. నౌ వీఆర్ లుకింగ్ ఎట్ ది ఆడ్ సీ ట్రిక్ హియర్. ఇక్కడ ఈ 4 ప్లేసుల్లో వీఆర్ సీయింగ్ ది ఆడ్ సీ ట్రిక్. చూడండి, అంటే ఆడ్ సీ అంటే ఏబిసి, ఏబిసి అన్నాము. ఈ 2 and 8ని 2ని ఏ అనుకుని 8ని బి అనుకుంటే ఏబి 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 ఏబిసి. ఇక్కడ 6 సి అవుతుంది, దట్ ఈజ్ ఆడ్. ఈ 4 ప్లేసుల్లో చూస్తారు. సో యాజ్ పర్ అవర్ ఆడ్ సి ఫార్ములా ఏంటిది? ఈ ట్రిక్. ఇక్కడ ఈ 2 6 8లో ఈ 2 8 కట్ చేసి ఐ విల్ రైట్ 6 హియర్. అగ్రీ?
ఇప్పుడు ఆ 6 రాయంగానే ఇక్కడ 6 హియర్. ఓకే, ఇప్పుడు సారీ 6 హియర్ అంటే నేను 6 కట్ చేస్తాను, సారీ ఏదో ఎగ్జిబరెన్స్ అలాగే వచ్చేస్తాడు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఓకే, నా ఇక్కడ 3 రాసాను చూడండి. ఈ 3 రాయడం వల్ల పైన కట్ చేసుకోవచ్చు కదా మనం. 2 3 8లో 3 కట్ చేయొచ్చు. ఓకే, సో ఆ 3 కట్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ రో ఏలో వి గెట్ 3 హియర్ కదా, ఎగ్రీ 3. ఆ 3 అక్కడ రాయంగానే ఇక్కడ ఈ 3 మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 8s పేర్స్ తమాషా జరుగుతుంది చూడండి. 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 2 8 ఇట్లా తమాషా. ఓకే, అది కూడా సాల్వ్ చేద్దాం, మన తర్వాత చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకేం చేద్దాం? ఈ ఈ ఈ కాలం నెంబర్ 3 చూస్తే 2 ఖాళీలు ఉన్నది. ఏం చేయగలమా? ఏమైనా చేయగలమా? చూస్తాము. 1 2 3 4 ఆర్ దేర్, 5 and 8 ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ క్రాస్ చెక్ లేదు, రాసేస్తాం. ఓకే, 5 and 8 రాద్దాం. 5 and 8 రాస్తాం. ఇక్కడ ఈ 2 ప్లేసులు దేనికి? 1 and 2. ఇక్కడ 1 అని చూడండి. సో లెట్ us write 1 there and 2 here. ఓకే, ఈ 2 ఇక్కడ రాయంగానే ఇక్కడ 2 కట్ అయిపోతుంది, ఇక్కడ 2 వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ 2 రాయంగానే ఇటు చూసామంటే ఇక్కడ ఏమవుతుంది? B9లో we get an 8 there, 8. ఇక్కడ ఈ కింద దిస్ 2, ఇక్కడ దిస్ ఈస్ 8, ఇది 2, ఇది 8. ఇటువంటి పనులు జాగ్రత్తగా చేయాలి. ఒక్క మిస్టేక్ చేసినా కూడా మొత్తం చెడిపోతుంది. ఓకే, ఈ 8 అయిన తర్వాత పైన చూసామంటే ఏముంది? ఇక్కడ we get a 2 there, ఇక్కడ 8 వస్తుంది. ఈ కింద చూస్తే మళ్ళీ ఈ పక్కన ఇది 2. అంటే చూడండి, ఈ స్ట్రిప్ అంతా అయిపోయింది. రో ఎఫ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఓకే, రో ఏ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చేయొచ్చు మనం చూడండి. ఈ 2 ప్లేసులు ఫిలప్ చేయొచ్చున్నా బాక్స్ నెంబర్ 6లో చేయవచ్చు అనుకుంటాను. ఇక్కడ కింద 3 కనబడుతుంది. లెట్ us write 3 హియర్. ఇక్కడ ఏం కావాలి మనకి? 1 2 3 4 5 కావాలి. 5 రాసేస్తాం. ఆ 5 రాయంగానే ఇటు చూస్తే ఏమవుతుంది? ఇక్కడ is 8, ఇది 5. ఓకే, దెన్ వాట్ ఎల్స్ హ్యాపెన్స్? ఈ రో డీలో 2 ఖాళీలు ఉన్నాయి. ఏం చేస్తాం? సో ఏమవుతుంది చూద్దాం. 1 2 3 and 6 కావాలి. I'm sure yes, 6 is here. So let us write our 6 here and 3 there. ఓకే, ఇప్పుడు ఈ 6 రాయంగానే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఇక్కడ ఈ బాక్స్ చూస్తే ఏమవుతుంది? ఇక్కడ 6 రావాలి కదా. ఓకే, కరెక్టేనా? 6 6 6 సరిపోయింది. ఓకే, ఈ ఒక ఖాళీ దేనికి? ఈ కాలం నెంబర్ 6లో 1 2 3 4 5 6 7 8 9 రావాలి మనకి ఇక్కడ. ఓకే, 9. ఓకే, ఇప్పుడు అయిపోయిన పదులు ఇంకేముంది? ఇంకా 3 4 ఖాళీలు ఉన్నాయి. దట్స్ ఆల్. ఓకే, ఈ 2 దేనికి? ఈ 2 చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 and 8. 8 ఇక్కడ ఉంది. సో ఇక్కడ 7 రాద్దాము, ఇక్కడ 8 రాద్దాం. ఓకే, సో అండ్ ఇప్పుడు ఈ ఒక్క బాక్స్, ఈ బాక్స్ ఖాళీ ఉంది, ఇక్కడ 2 ఖాళీ ఉన్నాయి. కొంచెం ఓన్లీ టాప్ ఆర్డర్ స్ట్రిప్ రిమైనింగ్ చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ బాక్స్ చూద్దాం. దీంట్లో బాక్స్ ముందు ఈ కాలం 4లో ఒకటే ఒక ఖాళీ ఉంది. దట్ ఈస్ ఫర్ వాట్ నెంబర్? 1 2 3 ఐ థింక్. ఎస్, డెఫినెట్లీ 3 4 5 అన్నీ ఉన్నాయి. 3 ఇక్కడ రాయంగానే ఇక్కడ ఏమవుతుంది చూడండి, పక్కని ఇది 9, ఇది 3, ఇంకా ఈ 9 రాయ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇట్ ఈస్ 7, దట్ ఈస్ 9. అయిపోయింది పజిల్. ఈ 2 ఖాళీలు మిగిలాయి. బో, సో వాట్ ఆర్ ద థింగ్ నంబర్స్ రిక్వైర్డ్? 7 and 9. No, 7 and 9. What? 7 కావాలి, నో డౌట్. 7 there.
నో దిస్ 2. ఓకే, అసలు ఇది ఓవర్. సో ఇది మీకు నచ్చిందా లేదా మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకే, సో ఐ డు నాట్ నో రియల్లీ ఇది ఈజీ పజిలో డిఫికల్ట్ పజిలో నాకు తెలియదు. ఎందుకంటే నేను నా మెథడ్లో నేను సాల్వ్ చేసేసరికి ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ ఆల్ దీస్ 3 థింగ్స్ ఆర్ సోల్ క్లైమెంట్స్ అనమాట. నేను చెప్తాను, ఈ బాక్స్ ఒక విచిత్రమైన బాక్సు, ఈ మిగతావన్నీ ఈ ఆర్ట్సీ ట్రిక్ చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్కొక్కసారి రేర్గా, వెరీ రేర్లీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను, 28, 28, 28, 28 కూడా రావచ్చు. అప్పుడు ఈ ఆర్ట్సీ ట్రిక్ పనికి రాదు. ఆ 28, 28, 28 వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి సొల్యూషనే ఉండదు, కానీ ఓసారి వస్తుంది. ఓకే, సో నో మనం ఈ వీడియో క్లోజ్ చేసే ముందు చూడండి, ఇక్కడ ఒక నోట్ రాశాను, ఇక చూపిస్తాను చూడండి. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను, 3-4 వీడియోస్లో చెప్పాను. అయినా కూడా అవన్నీ చూడకుండా ఇదే చూస్తున్న వాళ్ళ కోసం ఇది మళ్ళీ చెప్తాను అనమాట. సో నేను ఈ బుక్ రాశాను, సమ్ మిరకిల్స్ షోన్ బై గాడ్ అని. దీంట్లో ఏమంటే దేవుడు నాకు చాలా దగ్గరగా వచ్చి ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా సహాయం చేశాడు. ప్రాణం పోవాల్సింది కాపాడాడు. నా ముందు వేరే వాడు 100% చచ్చిపోతున్నాడు అని నేను డిసైడ్ చేసిన వాడు కూడా బతికిపోయాడు. ఇటువంటివి చాలా సంగతులు జరిగాయన్నమాట. అవన్నీ కూర్చొని ఒక రోజు రాశాను. తమాషా ఏంటంటే చూడండి, ఈ అద్భుతాలు నాకు దేవుడు ఎప్పటి నుంచో చూపిస్తున్నాడు, చిన్నప్పటి నుంచి. ఓకే, ఇవన్నీ ఒక రోజున కూర్చొని రాయమన్నాడు. ఈ రాసి ఈ విషయాలు మీకు అందరికీ అందచేయడానికి నాకు ఈ సుడోకు నేర్పించాడు. సుడోకు నేర్పించడమే కాకుండా ఈ వీడియోలు తయారయ్యేది కూడా ప్రిపేర్ చేయడం కూడా నేర్పించాడు. ఈ వీడియోలు మీకు చూపించడం నేర్పించాడు. ఈ వీడియో ద్వారా ఈ బుక్ విషయం కూడా మీకు చెప్పడం దేవుడు నాకు నేర్పించాడు అనమాట. దేర్ఫోర్ ఇది మీరు చదవండి, యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, యూ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ గాడ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు అస్. దేవుడు మనకి చాలా దగ్గరలో ఉన్నాడు. దేవుడు ఏ మతం సంగతి నేను మాట్లాడటం లేదు. ఓకే, అదే ఇక్కడ రాసిస్తాడు, సమ్ మిరకిల్స్ షోన్ బై గాడ్ నరేట్స్ హౌ గాడ్ హెల్ప్డ్ అండ్ రెస్క్యూడ్ KS Rao అండ్ అదర్స్. నా ముందు చెప్పాను కదా, ఫ్రమ్ క్రిటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్, అన్బిలీవబుల్ అండ్ షాకింగ్ మేనర్ సెవరల్ టైమ్స్. ఇట్స్ ఏ బుక్ ఆన్ గాడ్, నాట్ ఎ రిలీజియన్. అన్ని రిలీజియన్స్కి దేవుడు ఒకడే. ఓకే, ఆ డివిజన్స్ మనం పెట్టుకున్న డివిజన్స్, మనం హిందువులు ఒక విధంగా దేవుడిని ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ ఒక విధంగా దేవుడిని ప్రార్థన చేస్తారు, క్రిస్టియన్స్ ఇంకో విధంగా దేవుడిని ప్రార్థన చేస్తారు. అదే దేవుడు. ఆ విధంగా రిలీజియన్స్ ఏర్పడ్డాయి. ఓకే, సో డోంట్ వరీ. డోంట్ వరీ అంటే ఈ డోంట్ వరీ అబౌట్ డివిజన్స్ అని, డోంట్ వరీ అబౌట్ గాడ్ కాదు. ఓకే, ఇట్స్ ఎ బుక్ ఆన్ గాడ్, నాట్ రిలీజియన్. ఈ బుక్ సాఫ్ట్ కాపీ ఇలాగే మీకు పంపించగలను బై ఈమెయిల్. ఈ ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేస్తే ఐ విల్ సెండ్ దిస్ బుక్ వితిన్ 24 hours. కొంతమంది ఎవరికైనా ఇలాగే బుక్ చదువుకుందాం పెట్టుకుని మనం లైబ్రరీలో పెట్టుకుందాం, షోకేజ్లో పెట్టుకుంటామంటే 100 రూపాయలు ఖర్చులకు అవుతాయి. ఆ 100 రూపాయలు కూడా మీరు నాకు ఎలా పంపించాలనేది నేను ఈమెయిల్కి రాస్తే నేను చెప్తాను. అది బై పోస్ట్ ఆర్ సంథింగ్ ఐ విల్ సెండ్. ఓకే, అది మీరు చదివితే చాలా ఆనందిస్తారు. ఐఎమ్ గ్యారంటీయింగ్ దట్. ఈ బుక్ చదివిన వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారు. కొంతమంది నన్ను కూడా మెచ్చుకుంటారు, నాకు అవసరం లేదు. దేవుడు మహాత్ముడు, దేవుడు ఎంత శక్తిమంతుడో మనకి తెలియదు, నిజంగా జనరల్గా తెలియదు. కానీ నేను చూశాను ఎంత శక్తిమంతుడో చెప్పనలవి కాని శక్తి. ఓకే, సో దట్స్ అబౌట్ ద పజిల్ అండ్ దట్స్ అబౌట్ దిస్ బుక్ ఆల్సో. మీకు అందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్.